హిందూ బంధువులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మన తెలుగు వారందరికీ ఇష్టమైనవి రెండు. ఒకటి గారెలు, అలాగే రెండోది మన వేణుస్వామి గారి పంచాంగ శ్రవణం. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆయన నోట పంచాంగ శ్రవణం వినాలని కొన్ని లక్షల మంది మన తెలుగువారు ఎదురు చూస్తున్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు మీకోసం వేణుస్వామి పంచాంగ శ్రవణం తీసుకొస్తున్నాము. సో మన దైవ సమానులు బ్రహ్మశ్రీ అట్లాగే మన గురువులు వేణుస్వామి గారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చారు. గురువుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. బిఎస్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆనంద ఉత్సాహాలతో ఉంచేలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఇది చాలా కొత్తగా ఉంది. అంటే క్రోధినామం అంటే కోపంతో ఉండే సంవత్సరం అనే లాంటి కొందరు అర్థాన్ని కొందరు చెప్తున్నారు పెద్దలు. అసలు ఏంటి క్రోధినామ సంవత్సర విశేషం? ఏం లేదు, మనకున్న 60 సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం అనే ఒక పేరు. క్రోధి అంటే క్రోధము అనుకోవడం తప్పు, విరోధి అనగానే విరోధులు అనగానే తప్పు. ఓకే, సో దాని పేరు మాత్రమే. ఈ పేరుకు అలాగే క్రోధిస్తుంది అని చెప్పడం తప్పు. సో అందుకనే ప్రతి సంవత్సరానికి యుగాది ఉగాది కింద రూపాంతరం చెందింది. యుగాది అంటే కొత్త సంవత్సరము. సో ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం. అందుకనే శుభాలు కలగాలని మనం ఏం చేస్తామంటే క్రోధికి ముందు శ్రీ పెడతాం. అంటే ప్రతి సంవత్సరానికి శ్రీ పెట్టాలి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని చెప్పినాము. సో మనకు కలియుగ శతాబ్దం, కలియుగం కనుక తీసుకుంటే కలియుగంలో ప్రజెంట్ మనం 5125వ సంవత్సరంలో ఉన్నాం. సో కలియుగం మొత్తం 4.5 లక్షల సంవత్సరాలు. సో దాంట్లో ఇది మనకు 5125వ సంవత్సరం. ఆరంభంలోనే ఉన్నాం, జస్ట్ 5000 కంప్లీట్ చేసినాం అంతే. సో అట్లనే క్రీస్తు శకము 2024-25వ సంవత్సరంలో ఉన్నాం. సో ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు మంగళవారం నాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అధిపతి మనకు కుజుడు. జనరల్గా రాజు కుజుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ భయపడుతున్నట్లుగా ఇది క్రోధంతో సంబంధం లేదు, కానీ కుజుడు అంటే కోపాన్ని ఇచ్చేవాడు. సో ఈ సంవత్సరం ఏం జరగబోతా ఉన్నాయి ప్రకృతికి సంబంధించి అంటే అతి పెద్దనైనటువంటి సునామీలు సూచనలు రావడం, భూకంపాలు ఏర్పడడం, ప్రకృతి వైపరీత్యాలలో సునామీలు ఏర్పడడం, అలాగే అగ్ని ప్రమాదాలు అతి ముఖ్యంగా సంభవించడం, ఈ సంవత్సరం విడాకులు ఎక్కువగా ఉండడం, పాము కాటు వల్ల జనాలు చనిపోవడం అధికంగా ఉండడం, ఎండలు తీవ్రంగా ఉండడం, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జనాల్లో ఈ సంవత్సరం సెక్స్ పిచ్చి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదన్నీ కూడా బేస్డ్ ఆన్ జాతకము, ఈ సంవత్సరం యొక్క గ్రహాల ప్రభావము. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయక ఫలితం 9 మందిలో ఆల్మోస్ట్ ఆల్ శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు పంచుకున్నారు చాలా వరకు. అందుకని ఈ 3 రిఫ్లెక్టెడ్ ఆన్ ఉమెన్ అండ్ మెన్ పవర్ అండ్ లగ్జరీ. ఈ 4 మీదనే ఆధారపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే లగ్జరీ లైఫ్, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు జనాలు. డబ్బులు లేకున్నా సరే డబ్బులు ఖర్చు పెడతారు విలాసాలకు. సో అలాగే డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతలు. సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. అంటే ఈ పంచాంగ శ్రవణం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నదే. మరి యొక్క పంచాంగ శ్రవణం అందరూ ఎదురు చూస్తున్నారు. మా రాశి ఫలితం ఎట్లా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అవమాన రాజపూజ్యాలు ఎలా ఉంటాయి, మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు గురుగారు. సో రాశి ఫలాలు ముందుగా మేషరాశి జాతకులకు సంబంధించి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదము. ఈ సంవత్సరం మేషరాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 14. సో రాజపూజ్యం 4, అవమానం 3. సో వ్యయం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది, బట్ అన్నీ కూడా మంచి కోసమే ఖర్చు పెడతారు. సో వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో మేషరాశి గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉత్సాహంగా ఉంటుంది. తలచినటువంటి కార్యములన్నీ సత్వరంగా నెరవేరగలవు. మిత్ర వృద్ధి, బంధు సమాగమనము, ఇంటి యందు శుభకార్యములు జరుగును. భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలందు అనుకూలతలతో ఉత్సాహంగా ఉంటారు. విద్యా ఉద్యోగ విషయముల యందు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యముల యందు అనుకూలతలు పెరుగుతాయి. శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శత్రుపీడ రుణవృద్ధి కలిగినను ధైర్యము వీడగా ముందుకు కొనసాగుతారు. నూతన వస్తు వాహనములు సమకూర్చుకుంటారు. నూతన పదవి యోగం కనిపిస్తూ ఉంది. అలాగే
పదవి యోగం అనేటువంటిది రాజకీయ నాయకులకు సంబంధించి. సో ఈ సంవత్సరం నూతన పదవి యోగం కనిపిస్తూ ఉంది. తలచినదే తడవుగా కార్యములు సఫలీకృతమగును, మధ్యవర్తిత్వం రాణిస్తుంది, మిత్రుల మూలకంగా ధనలాభం కలుగుతాయి. అలాగే శుభ కార్యాచరణ అంటే మంచి పనులు చేస్తారు. శారీరక మానసికమైనటువంటి ఆరోగ్య స్థిరత్వం కలుగుతుంది. అప్రయత్న కార్య సిద్ధి కలుగుతుంది. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మిత్ర లాభం కలుగుతుంది. ధన వాహన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుండో నెరవేరని సమస్యలు అప్రయత్నంగా నెరవేరుతాయి. లాటరీలకు మరియు గ్యాంబ్లింగ్కు దూరంగా ఉండడం వల్ల ధన నష్టాన్ని నివారించుకోగలుగుతారు. వ్యాపార లాభము వలన అలాగే కృషి వలన లాభం అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగం కలుగుతాయి. భార్యాభర్తల మధ్యన సంతానం మధ్యలో అండర్స్టాండింగ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నెరవేర్చుతారు. అలాగే ధన లాభ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. గురు దేవత సందర్శనం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా సర్వత్రా విజయము అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మేషరాశి బ్రహ్మాండంగా ఉంది. సో మేషరాశికి బ్రహ్మాండంగా ఉండడానికి కారణం ఏంటంటే గ్రహాలను కనుక తీసుకున్నట్లయితే గురువు చాలా బాగున్నాడు, శని లాభంలో ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళకు వచ్చే సంవత్సరము శని ఏలినాశని ప్రారంభమవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి 6లు ఉంటాయి. సో అందుకని ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ ఇయర్ పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే 100కు 100% పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగము, విద్య, వివాహము, సంతానము, ఎవ్రీథింగ్ ఏదన్నా తీసుకోండి, మీకు సక్సెస్ రేట్ అనేది విపరీతంగా ఉంటుంది. ఆ ఉన్న సక్సెస్ రేట్ ఇంకొద్దిగా పెంచుకోవాలంటే ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం ద్వారా విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇంకా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా మేషరాశి జాతకానికి సంబంధించి. సో ఓవరాల్గా మేషరాశి జాతకం సూపర్గా ఉంది, తిరుగులేదు. వృషభ రాశి. సో నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మరి ఆదాయం 2. వృషభ రాశి వారికి వ్యయం 8, 6లే. రాజపూజ్యం 7, అవమానం 3. సో ఇజ్జత్ ఉంది కానీ పైసలు లేవు ఈ జాతకానికి సంబంధించి, అంతే కదా. రాజపూజ్యం 7, అవమానం 3, ఆదాయం 2, వ్యయం 8 అంటే ఖర్చు ఎక్కువ ఉంది, డబ్బు లేదు, కానీ వాల్యూ మాత్రం బాగుంది. ఓకే. సో ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరం అంతయు అధిక ధన వ్యయము. మనం అనుకున్నాం కదా డబ్బు ఉండదని. సో ధన వ్యయము, విపరీతమైన ఖర్చులు, దుర్వ్యసన బాధలతో సమస్యలతో సతమతం అవుతారు. సో అడ్డమైనటువంటి అలవాట్లన్నిటికీ దూరంగా ఉండండి. మందు తాగడము, అలాగే సిగరెట్లు, మెయిన్ గ్యాంబ్లింగు, బెట్టింగు, వీటికి దూరంగా ఉండండి. సో చేయు వృత్తి వ్యాపార రంగంలో వ్యతిరేక సమస్యలతో ఇబ్బందులు పడతారు. మనోధైర్యము సడలి శారీరకమైనటువంటి మానసికమైన సమస్యలు కలుగుతాయి. సంఘంలో గౌరవం తగ్గుతుంది, మర్యాదకు హాని కలుగుతుంది. తక్కువ వారి వలన మాటలు పడతారు. భృత్యులతో కలహము, వ్యాపారము చెడుట, కార్మిక ఉద్యోగ వర్గాలలో వ్యతిరేకత సమస్యలతో ఇబ్బందులు పడతారు. పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకత ఏర్పడును. మనశ్శాంతి తగ్గును, రుణ బాధలు పెరుగును, అనారోగ్యం పెరుగును, చేసిన ఖర్చులు నిష్ఫలమగును. మధ్య మధ్య కొంత ధైర్యం ఉన్నను, అనుకున్న పనులు ఎంత ప్రయత్నించను పూర్తి కావు. బంధుమిత్రులు సహకరించెదరు, మనోల్లాసము పెరుగును, శత్రుపీడ తగ్గును, అప్రయత్న ధనలాభం కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఎప్పుడు అంటే అక్టోబర్ తర్వాత కొద్దిగా బెటర్మెంట్ కనిపిస్తుంది, కానీ అక్టోబర్ వరకు మాత్రము ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి జాతకులకు చాలా 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 వరస్ట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. చాలా బ్యాడ్ ఉంది. ఎందుకంటే ఉన్న దాంట్లో కనుక తీసుకుంటే ప్రజెంట్ గురువు నెగిటివ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే ఒక్క గురువు చాలు. మనం జనరల్గా మనం ఏమంటామంటే గురుబలం ఉండాలి ఎవరికైనా అంటాం. సో ఈ గురుబలం అనేది కనిపిస్తలేదు. సో గురుబలం లేకపోవడం వల్ల ఇన్ని రకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇవన్నీ కూడా మీకు బాగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పోలీసు కోర్టు కేసులు కనిపిస్తూ ఉన్నాయి. సో వృషభ రాశి జాతకులకు సంబంధించి అన్ని రకాల వారికి చాలా ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటి నివారణకి ఏం చేయాలా అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయం అని ఉంటుంది, అక్కడ ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి అంటారు మనం, ఆయనను మంగళవారం నాడు దర్శనం చేసుకోవాలి. అంటే వృషభ రాశి జాతకులకు మంగళవారం రాహుకేతులు ఇద్దరు కూడా ఎఫెక్ట్ అయి ఉన్నారు కాబట్టి గురు దక్షిణామూర్తిని మంగళవారం నాడు దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా తగ్గిపోయి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్. మిథున రాశి ఫలితాలు. నెక్స్ట్ మిథున రాశి ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదము. ఈ సంవత్సరం ఆదాయం 5,
వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. సో సామాజికంగా బ్యాటింగ్ అనిపిస్తూ ఉంది. అంటే డబ్బుంది కానీ విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చాలామంది విమర్శిస్తారు. అసలు విమర్శలు లేని జీవితమే వేస్ట్. కాబట్టి విమర్శలను తట్టుకొని నిలబడండి, విజయం మీదే. సో ఎంత విమర్శిస్తే అంత సెలబ్రిటీలు అవుతారు. కలియుగ ధర్మం. మిమ్మల్ని ఎంతమంది తిడితే మీరు అంత గొప్ప పేరు వస్తుంది మీకు. సో కలియుగంలో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. సో మిథున రాశి జాతకులకు సంబంధించి క్రోధినామ సంవత్సరం అంతయు కూడా శుభాశుభ ఫలితములతో ఉత్సాహంగా ఉంటారు. తలిచిన కార్యములన్నీ సత్వరము నెరవేరగలవు. సర్వులు మిత్రులై కార్య సాధనకు ఉపకరించగలరు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. ఎందుకంటే మీరు అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఇష్టకామ్యార్థములన్నీ నెరవేరి ఇంటియందు మంగళ వాయిద్యంతో కూడినటువంటి శుభకార్యాచరణతో అత్యంత ఉత్సాహంగా గడపగలరు. అంటే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని ఇట్ ఇండికేట్స్. మంగళ వాయిద్యాలు అంటే సో ఇంట్లో పెళ్లి వాతావరణం కానీ గృహప్రవేశ వాతావరణం కానీ ఉంటుంది. సో చాలా సంతోషంగా ఇంట్లో శుభకార్యాలు జరుపుతారు. సకల కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము, బంధుమిత్ర కుటుంబ పరివారంతో తీర్థయాత్రాగమనం చేయగలరు. గురు దైవ అనుగ్రహంతో నూతనోత్తేజంతో సకల కార్యసిద్ధి పొందగలరు. నూతన ప్రయత్నములన్నీ ఫలించును. ఆరోగ్యము సిద్ధించును. పితృ సంబంధమైనటువంటి ఆస్తి మీ చేతికి వచ్చును. అలాగే ఆర్థిక సమస్యలన్నీ కొలిక్కి వచ్చును. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు అన్నీ నెరవేరగలవు. బ్యాంకు లావాదేవీలలో ప్రతిష్టంభన తొలగిపోవును. మనోధైర్యము పెరుగును. మధ్య మధ్య కొంత చిన్న చిన్న అనారోగ్య సూచనలు కలుగును. భార్య భర్త కుటుంబానికి సంబంధించి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మధ్య మధ్యలో కొద్దిగా ధైర్యము తగ్గి, మరీ ముఖ్యంగా ఎప్పుడైతే వీళ్ళకు మే 1వ తేదీ నుండి గురువు నీచంలోకి వస్తూ ఉన్నాడు మిథున రాశి వారికి, అందుకని యాంగ్జైటీ డిజార్డర్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. సడన్గా గ్రాఫ్ పడిపోతుంది. నేను అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. అందువల్ల మీకు మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు. విమర్శలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగే పని లేదు. ధైర్యంగా ఉండండి. యాంగ్జైటీ డిజార్డర్ను ఓవర్కమ్ చేయండి. ధైర్యంగా ఉండండి. 10 మందికి సమాధానం చెప్పే విధంగా ఉండండి. ఈ సంవత్సరం అంతా కూడా మీదే. మీకు రాజయోగం ఉంది. రాహు రాజ్యస్థానంలో ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఫలితాలను మీకు ఇస్తాడు. కాబట్టి చాలా ధైర్యంగా ముందుకు సాగినట్లయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదని చెప్పవచ్చు. సో ఉన్నటువంటి అన్ని రాశులలో తీసుకుంటే మిథున రాశి వారి జాతకం చాలా బాగుంది. సో నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సో డబ్బులు విపరీతంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ఆదాయం 14, వ్యయం 2. సో చాలా చాలా డబ్బులు మిగులుతాయి. రాజపూజ్యం 6, అవమానం 6. తిట్టేవాళ్ళు సమానం, మెచ్చుకునేవాళ్ళు సమానం. ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి పరిస్థితిని గమనించగా ధనమునకు ఇబ్బంది రాదు. ధనాదాయములు బాగుండును. అనుకున్న సమయానికి అవసరమైన ధనం అప్రయత్నంగా సమకూరును. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బకాయిలు వసూలగును. రుణ బాధలు తీరిపోవును. అవసరమైన వారికి తగిన సహాయ సహకారం అందించడంతో వారు మీకు కృతజ్ఞులై ఉండగలరు. మనోధైర్యం పెరుగును. కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కానీ ఆరోగ్యం మాత్రం మందగిస్తుంది. కారణం అష్టమ శని నడుస్తూ ఉంది కర్కాటక రాశి వారికి. సో భార్య భర్త మరియు సంతానంకు సంబంధించిన ఆరోగ్యము ఆందోళనకు గురిచేయును. శారీరక శ్రమ పెరుగును. అశాంతి పెరుగును. అలసట పెరుగును. కొన్ని పనుల యందు ఆటంకములు ఏర్పడును. వాహన ప్రమాదములకు గురియగు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో కర్కాటక రాశి వారికి మెయిన్ ఏంటి అంటే హెల్త్ ఒకటి, వెహికల్ ఒకటి, ఈ 2 జాగ్రత్తగా ఉండాలి. అంటే కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య ఇబ్బందులు, అలాగే వాహన ప్రమాదాలు, ఈ 2 మెయిన్. మిగిలినవన్నీ చాలా బాగుంటాయి. అప్రయత్న ధనలాభము, అప్రయత్న కార్యసిద్ధి కలుగును. గురు దైవ దర్శనము చేయుదురు. కీర్తి వృద్ధి కలుగును. బలము తేజస్సు ఎల్లచోట్ల జయము కలుగును. శత్రువులు మిత్రువులగుదురు. మంత్రసిద్ధి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు. సత్పురుషుల సాంగత్యం లభించును. మనోవికాసము కలుగును. సంగమునందు గుర్తింపు గౌరవ మర్యాదలు కలుగును. నూతన పదవి యోగం సిద్ధించును. దుష్టుల పన్నాగమును ముందుగానే గమనించి వారికి తగిన బుద్ధి చెప్పగలరు. అంటే మీకు శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు రావడం వల్ల మీరే వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మిమ్మల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి వారికి తగినటువంటి సహాయాన్ని చేయడం ద్వారా మీరు ఎక్కడో ఉండే అవకాశం ఉంది. సో కర్కాటక రాశి జాతకులకు సంబంధించి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పొలిటీషియన్స్ అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఒకే ఒక 2 చిన్న సమస్యలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఫస్ట్ది ఆరోగ్యం, అంటే కంటక శని, అష్టమ శని కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, లేదా వాహన ప్రమాదాలు ఉంటాయి. ఈ 2 జాగ్రత్తగా ఉండండి. ఈ 2 తప్ప మిగిలింది మీకు ఎటువంటి సమస్య లేదు. ఫైనాన్షియల్గా కానీ ఇతర విషయాల్లో చాలా 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 అనుకూలంగా ఉంటుంది. సో కర్కాటక రాశి వారికి
చాలా సూపర్గా ఉండబోతుంది 2024. వివాహ సంబంధమైన ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిపోతుంది. అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు, భూమి అట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. నెంబర్ 1 ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ సింహరాశి. సో నెక్స్ట్ సింహరాశి జాతకులకు మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. సో కర్కాటక రాశికి రివర్స్లో ఉంటుంది. ఇది 14 ఆదాయం వాళ్లకు, ఇక్కడ 14 ఖర్చు, అక్కడ వ్యయం 2, ఇక్కడ ఆదాయం 2. సో రాజపూజ్యం 2, అవమానం 2 ఇక్కడ. సో ఈ సంవత్సరం కనుక తీసుకుంటే సింహరాశి వారికి ఒక రకంగా బ్యాటింగ్ అని చెప్పొచ్చు. తరచుగా బంధుమిత్ర కలహము, అనారోగ్య సమస్యలతో మానసిక శారీరక శాంతి లేక ఇబ్బందులు పడుదురు. విపరీతమైన ధన వ్యయంతో రుణబాధలు కలుగును. రుణము తీర్చుటకు కొత్త రుణములు చేయవలసి వచ్చును. అనుకున్న పనులు అన్నీ కూడా వాయిదా పడును. భార్య భర్త మరియు సంతానంతో విభేదములు ఏర్పడును. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తగ్గి విడాకుల వరకు దారితీసును. స్థిరాస్తులు అమ్ముకోవలసి వచ్చును. మాట పట్టింపులతో బంధువులతో కలహములు ఏర్పడును. మనస్పర్ధలు పెరుగును. మనోనిశ్చయము తగ్గును. సో అలజడి ఎక్కువగా ఉంటుంది. అంటే యాంగ్జైటీ డిజార్డర్, టెన్షన్ వల్ల సమస్యలకు గురి చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సరైన సమయంకు నిద్ర ఆహారం లేకుండా వలన అనారోగ్యంకు దారితీసును. తరచుగా ఔషధ సేవనం అంటే మెడికేషన్ అవసరం పడే అవకాశం ఉంది. సో బంధువుల మధ్యన అనవసరమైనటువంటి అపఖ్యాతి ఏర్పడే అవకాశం ఉంది. ధనము నీళ్ళ వలె ఖర్చు అగును. మనోధైర్యము తగ్గును. రుణబాధ పెరుగును. సాంకేతిక సమస్యలతో ధనము నిష్ఫలయోగం అవును. సాంకేతిక సమస్యలు అంటే షేర్ మార్కెట్ కానీ, లేకపోతే సెల్ ఫోన్తోని ఈ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. ఓటీపీలు, గూగుల్ పేలు, ఓటీపీలు. సో అలాంటిది ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల డబ్బులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. సో వీళ్ళు టెక్నికల్గా సెల్ ఫోను వల్ల పేమెంట్ చేయడం తగ్గించుకుంటే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు బయటపడతారు. సింహరాశి వాళ్లకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి వ్యక్తిగతమైనటువంటి జాతకం వేరు, గోచార ఫలం వేరు. దీన్ని గోచారం అంటారు. అంటే మొత్తం గ్రూప్కి సంబంధించి మాస్ జాతకాలు ఇవి. మళ్ళీ వ్యక్తిగతమైన జాతకాలు కూడా వేరే ఉంటాయి. సో భయపడాల్సిన పని ఏం లేదు. సింహరాశి వారికి గురువు 9, 10 ఇంటికి షిఫ్ట్ అవుతున్నాడు కాబట్టి గురుబలం విపరీతంగా ఉండడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి 20% పనిచేసే అవకాశం ఉంది. అంటే నేను ఇంత చెప్పిండు, మరి ఏంది గురువుగారు సింహరాశి గురించి చాలా నెగిటివ్ చెప్పిండు అంటే దీంట్లో మీరు తీసుకోవాల్సింది 20%. ఎందుకంటే గురుబలం వల్ల 20% మాత్రమే మీరు ఫేస్ చేస్తారు. 80% మీకు పాజిటివ్ ఉంటుంది. 100% ఇప్పుడు నేను నెగిటివ్ చెప్పిన, ఈ 100 తీసుకోకండి, 20 తీసుకోండి, 80% పాజిటివ్ ఉంటుంది. కారణం ఏంటి అంటే గురుబలం అనేటువంటిది మే 1వ తేదీ వరకు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మే 1 వరకే ఫేస్ చేస్తారు. అంటే మీరు ఇంచుమించు 20 రోజులు ఫేస్ చేస్తారు. మే 1 నుండి గురుబలం వచ్చేస్తుంది. సో దశమంలోకి గురువు రాగానే ఆటోమేటిక్గా లైఫ్ అంతా టర్న్ అయిపోతుంది. సో చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఎక్కువగా గురువారం నాడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి, లేదా శుక్రవారం నాడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి. ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కన్యారాశి. నెక్స్ట్ కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. సో వీళ్లకు అవమానం అనేటువంటిది తక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం అనేటువంటిది బాగుంది, ఖర్చు బాగానే ఉంది. సో ఓవరాల్గా అంతా అనుకూలంగా ఉంది. ఈ జాతకులకు, కన్యారాశి జాతకులకు ఒక పెను సమస్య కనిపిస్తాం. ఈ సంవత్సరము పెను సంచలనం జరిగే అవకాశం ఉంది జీవితంలో. ఒకవేళ 2023 జనవరి నుండి 2025 జూన్ మన టార్గెట్ 2.5 సంవత్సరాలు ఇప్పటి వరకు, అంటే ఈ ఉగాది ఏప్రిల్ 9వ తేదీ లోపు మీకు ఏం సమస్యలు లేకపోతే రాబోయే సంవత్సరంలో సమస్యలు వస్తాయి. ఆల్రెడీ మీరు సఫర్ అయ్యి ఉంటే మీకు సమస్యలు రావు. కాబట్టి ఖచ్చితంగా పెను సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. జీవితంలో చాలా పెను సంచలనాలు నమోదు కాబోతూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి జాతకుల జీవితంలో పెను సంచలనం అనేటువంటిది నమోదు కాబోతూ ఉంది. న్యాయపరంగా, అలాగే కోర్టు పరంగా కానీ, పోలీస్ పరంగా కానీ సంచలనాలు ఉంటాయి. సో అది కాకుండా ఓవరాల్గా కనుక ఈ జాతకాన్ని విశ్లేషిస్తే ధనవృద్ధి, క్షేత్రవృద్ధి, పిత్రాజితం కలిసి వచ్చును, మనోధైర్యం చేకూరును, శత్రుపీడ తొలగిపోవును, మిత్రలాభము కలుగును, అలాగే రుణములు తీరిపోవును, ఎప్పటి నుండో ఉన్న సమస్యలు తొలగిపోవటచే ఉత్సాహంచే ఉండగలరు. భార్య భర్త సంతాన సమస్యలు పూర్తిగా సమస్య అందరూ కలిసికట్టుగా ఉందుదురు. భూ గృహ నిర్మాణాది సకల కార్యములు సిద్ధించును. విదేశీ ప్రయాణములు చేయుదురు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగును. మధ్య అనారోగ్య సమస్యలుండును. శరీర రుగ్మతలు పెరుగును. చర్మవ్యాధి సంబంధమైన సమస్యలు కలుగును, లేదా ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుదురు. కొత్త వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడును.
కన్యారాశి జాతకానికి సంబంధించి ఒక 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి ఊపిరితిత్తులకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ లేదా స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే కొత్త వ్యక్తులతోటి అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ 3 పాయింట్లలో మీరు జాగ్రత్తగా ఉంటే కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎటువంటి టెన్షన్ లేదు. ఇది ముఖ్యమైనటువంటి సమస్యలు ఈ 3 ఉన్నాయి. ఈ 3 విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏమైనా ఇమీడియట్గా మీకు హెల్త్ ఇష్యూస్ అనిపిస్తే డాక్టర్ని సంప్రదించండి. సో ఇది పరిహారాలు గురుగారు. అట్ ది సేమ్ టైం పరిహారం కనుక తీసుకున్నట్లయితే మీకు ప్రజెంట్ గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమం నవమం 8లో నుండి 9లోకి వస్తున్నాడు. 2 ప్లేసులు నెగిటివ్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. రాహుకేతువులు కూడా సప్తమం మరియు జన్మంలో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మరి ఏం చేయాలి అంటే, మంగళవారం నాడు రెడ్ కలర్ షర్ట్ వేసుకోండి మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే రెడ్ కలర్ దుస్తులు వేసుకోండి. అండ్ గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. ఈ 2 పాటించండి. అలాగే మంగళవారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. సో ఇది ఓవరాల్గా కన్యారాశి జాతకం. సో నెక్స్ట్ తులారాశి జాతకులకు సంబంధించి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. సో తులారాశి వాళ్లకు గోచార రీత్యా నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, గురువు నీచంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, శని బాగానే ఉన్నాడు, బట్ రాహు కేతు షష్టమంలో మరియు వ్యయంలో కనిపిస్తూ ఉన్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. అన్ని కార్యముల యందు ఆటంకములు ఏర్పడను, ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉండును, అనుకున్న పనులన్నీ చివరి నిమిషంలో నిరాశకు గురి చేయును, అనారోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి, సాంకేతిక సమస్యలతో కార్యములు చెడిపోవును, బ్యాంకు లావాదేవీల యందు మోసంనకు గురి అగుదురు, పోలీసు కోర్టు కేసుల విషయమై నోటీసులు అందుకుంటారు, మర్చిపోయిన పాత బకాయిల విషయమై హఠాత్తుగా తెర మీదకు వచ్చి మనశ్శాంతి కోల్పోవుదురు, అనుకున్న సమయానికి ధనరాబడి లేక ఇబ్బందులు పడుదురు, ఇంటి యందు శుభకార్యములు ఆగిపోవును, భూగృహ నిర్మాణాది కార్యక్రమములు మధ్యలో నిలిచిపోవును, భార్యాభర్త సంతానం మధ్య కలహ వాతావరణం గోచరించును, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టును, దొంగల భయము కలుగును, స్థిరాస్తులు కోల్పోవుదురు, దాయాదులతో సమస్యలు వచ్చును, అగ్ని భయము, చోర భయము, ప్రభుత్వపరమైన అనుమతులు రాక అన్ని విధాలుగా ఇబ్బందులు కలుగును. సో ఓవరాల్గా తీసుకుంటే 12 రాశులు చాలా నెగిటివ్గా ఉన్నటువంటి రాశి తులారాశి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి గురువు నీచంలో ఉన్నాడు, శని నీచంలో ఉన్నాడు, రాహుకేతువులు నీచంలో ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్లుగా ఇది గోచార ఫలం అంటాం దీన్ని. సో భయపడాల్సినటువంటి పని ఏం లేదు. సాధ్యమైనంత వరకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. ఎన్నిసార్లు సంవత్సరం ఈ టార్గెట్ పెట్టుకోండి. 2024లో అట్లీస్ట్ ఒక ప్రతి క్వార్టర్ 3 నెలలకు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. అలాగే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. శనివారం మ్యాక్సిమం బ్లాక్ అవాయిడ్ చేయండి, నల్ల బట్టలకు దూరంగా ఉండండి. ఎల్లో కలర్ గురువారం నాడు వేసుకోండి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. భయపడాల్సినటువంటి పని లేదు. ధైర్యంగా ఉండండి, ముందుకు సాగండి. సో నెక్స్ట్ వృశ్చిక రాశి కనుక తీసుకున్నట్లయితే విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. సో వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. చాలా చాలా బాగున్నటువంటి రాశులలో వృశ్చిక రాశి ఒకటి. అర్ధాష్టమ శని నడుస్తున్నా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. సో గురువు అనేటువంటిది 6 నుండి 7లోకి వస్తున్నాడు కాబట్టి పాజిటివ్ వే ఉంటుంది. ఎందుకంటే గురువు 7లోకి రావడం చాలా అనుకూలంగా ఉంటుంది. లగ్నాత్ జన్మం నుండి 7th హౌస్ చూస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతువులు పంచమంలో లాభంలో ఉన్నారు కాబట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి సర్వకార్య లాభము, మనోధైర్యంతో ముందుకు వెళ్ళుదురు, ధైర్యయుక్తమైనటువంటి పనులు చేపట్టుదురు, భోగలాలసత పెరుగును, అంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు, నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయగలరు, ఇంటి యందు శుభకార్యం నెరవేరును, భార్యాభర్త సంతానం మధ్య అవగాహన పెరిగి అభివృద్ధి బాటలో నడిచెదరు, ధనాదాయం పెరుగును, బంధువులతో సఖ్యత పెరుగును, మధ్య మధ్య చిన్న చిన్న తగాదాలు చికాకులు కలుగును, శుభకార్యాచరణ నిమిత్తం అతిగా ధనవ్యయం చేసుదురు, హంగు ఆర్భాటములకు అధిక ప్రాధాన్యతనిచ్చెదరు, మర్యాద గౌరవం పెరుగును, సంఘంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి అగును, మనసు చికాకుగా ఉన్నప్పటికీ ధైర్యంతో గట్టెక్కుదురు. సో వీళ్ళకి కనిపిస్తుంది ఏంటంటే ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్ కనిపిస్తూ ఉంది. సో విద్యార్థులకు బాగుంది, ఉద్యోగులకు బాగుంది, వ్యాపారులకు బాగుంది, పొలిటీషియన్స్కు బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. అండ్ పొజిషన్ కనిపిస్తూ ఉంది పొలిటీషియన్స్కు. అండ్ సంఘంలో గౌరవం కనిపిస్తూ ఉంది, మంచి పొజిషన్ కనిపిస్తూ ఉంది, మిత్రలాభం కనిపిస్తూ ఉంది, జయజయధ్వానాలతో కూడినటువంటి కీర్తి మీకు సొంతమవుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, ఇంటి యందు గౌరవ మర్యాదలు ఉంటాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది, అందరూ మిమ్మల్ని పూజ్యుడిగా గుర్తిస్తారు. అంటే చాలా పెద్ద విషయం. బాగా క్రెడిట్ పెరుగుతుంది, మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది, భూగృహ నిర్మాణాలు కలిసి వస్తాయి, ఆర్థిక నియంత్రణతో ముందుకు సాగుతారు. సో చాలా బాగుంది. వృశ్చిక రాశి జాతకులకు అర్ధాష్టమ శని నడుస్తున్నా చాలా 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 బాగుంది. సో యాంగ్జైటీ డిజార్డర్ అనేది
కామన్ గా కనిపిస్తుంది ఎక్కువ ఏంటి ఈ రాసుల్లో సంవత్సరం? కనిపిస్తూ ఉంది. ఏంటి ఈ గురువు ఎఫెక్ట్ ఎక్కడైతే గురువు ఎఫెక్ట్ అవుతాడో, శని ఎఫెక్ట్ అవుతాడో అక్కడ యాంగ్జైటీ, స్ట్రెస్ మెయింటైన్. ఎందుకంటే కలియుగంలో స్ట్రెస్ అనేది ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఓకే సో దీన్ని అధిగమించాలి అంటే ఒకటే రెమెడీ ఏంటంటే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎవరిని పట్టించుకోవద్దు. మనం సమాజంలో మనం కార్ డ్రైవ్ చేస్తే, 2 వీలర్ డ్రైవ్ చేస్తే అందరినీ గమనిస్తూ పోవాలి. కార్ డ్రైవ్ చేస్తే మన కారు మనం వెళ్ళిపోతే చాలు, ఎవరిని పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే అట్లా కార్ డ్రైవ్ చేసినట్టు ఉండాలి మన లైఫ్. ఓకే ఓకే ధనస్సు. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. సో ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలు ధనుస్సు రాశి వారికి చూస్తే సకల కార్యములందు విజయము, ఉల్లాసముగా ఉందురు. ప్రయత్నించ కార్యములందు మిత్రలాభము, బంధులాభము కలిగి సత్వరము కార్యసిద్ధి కలుగును. ధన వ్యయం మాత్రం అపరిమితంగా ఉండును. శత్రువులను కట్టడి చేయుటకు ధనవ్యయం చేయవలసి వచ్చును. రుణములు చేయవలసి వచ్చును. బ్యాంకు రుణములు సునాయాసంగా పొందుతారు. అనారోగ్య లోపం ఉండును. ఔషధ సేవనముకు చేయవలసి వచ్చును. బంధుమిత్రాలతో కలహ వాతావరణం ఉండును. శుభకార్యాచరణ చేయుదురు. భూగృహ నిర్మాణాది కార్యక్రమం సిద్ధించును. ధైర్యంతో సమస్యలను ఎదుర్కొని విజయం సాధించగలరు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే ధనుస్సు రాశి వారికి ఏలినాడు శని వెళ్ళిపోయింది. సో ఏలినాడు శని వెళ్ళిపోయింది అంటే ఎక్కడ లేనటువంటి అభివృద్ధి అనేటువంటిది కుటుంబంలో కనిపిస్తుంది. సో కుటుంబంలో అభివృద్ధి కనిపించడం వల్ల ఏమవుతుంది అంటే నరఘోష సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కడు మీద పడి ఏడవడం, అబ్బా వీడు డెవలప్ అయ్యిండను, వీడు కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను. సో అలాంటివి చాలా జరిగేది ఉంటుంది. కాబట్టి ఈ నరఘోష అనేటువంటిదే మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి. సో డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది అంటే కారు కొనడము, లేదా ఇల్లు కట్టడము, లేదా జాగా కొనడము, వీటి వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. సో నరఘోష అనేది కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజు మీ ఇంటి ముందర గేటుకు బూడిది గుమ్మడికాయ కొట్టండి ప్రతి అమావాస్యకు. ఇలా 1 year చేయండి. అంటే 12 నెలల పాటు ప్రతి అమావాస్యకు బూడిది గుమ్మడికాయ మీ ఇంటికి గేటు దగ్గర కొట్టడం వల్ల నరఘోష అనేటువంటిది తొలగిపోతుంది. ఇది తప్ప మీకు చెప్పుకోదగ్గటువంటి సమస్యలు ఏమీ లేవు. ధనుసు రాశికి చాలా అనుకూలంగా ఉంది. మీకు గురువు బాగున్నాడు, అలాగే రాహుకేతువులు బాగున్నారు, శని బాగున్నాడు. కాబట్టి శని సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే బంగారం రూపంలో శని ఉన్నాడు అంటే 3వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని అనుకూలంగా ఉంటాయి. నరఘోష మాత్రం ఉంటుంది. దాన్ని దిష్టి అంటాం మనము. అది పోవడానికి బూడిద గుమ్మడికాయ కొట్టండి, సరిపోతుంది. రైట్ గురుగారు, ఈ కాలంలో ఈ సంవత్సరం ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. మౌఢ్యం ఉంది, మౌఢమి ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. మూఢం వచ్చింది, కర్తరి వచ్చింది. కర్తరి అనేది మనకు 2 months ఉంది. అంటే మనకు వాస్తు పనులు చేయడానికి లేదు. ఉదాహరణ గృహప్రవేశాలు, శంకుస్థాపనలు చేయడానికి లేదు. బట్ పెళ్లిళ్ళ వివాహానికి శుభ ముహూర్తాలు అయితే ఏప్రిల్ 20వ తేదీ నుండి తీసుకుంటే ఇంచుమించుగా సెప్టెంబర్ వరకు లేవు. అదే అంటున్నా. సో మన మూడాలు వచ్చినాయి కదా, జ్యేష్ఠ మాసం వచ్చింది, మూడం వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకు పీడ దినాల కిందికి వస్తాయి. సో పనికిరాదు. సెప్టెంబర్ వరకు మనకు ముహూర్తాలు లేవు. మళ్ళీ అక్టోబర్ నుండి ముహూర్తాలు ప్రారంభం. సో నెక్స్ట్ మకర రాశి ఫలితాన్ని కనుక విశ్లేషించినట్టయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మరి వీరికి 14 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. సో ఏలినాడి శనిలో ఉన్నటువంటి మకర రాశి జాతకులకు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. వచ్చే సంవత్సరం అంటే 2025 జూన్ వరకు సమస్యలు ఉన్నాయి. ఏలినాడి శని ఎఫెక్ట్ ఉంది. సో చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండును. సకల కార్యములు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత తగ్గిపోవును. బంధుమిత్ర కలహంలో పెరుగును. వాక్పటుత్వం తగ్గును. కుటుంబ కలహములతో సతమతమయ్యేరు. నేత్ర వ్యాధితో ఇబ్బంది పడుదురు. ఔషధ సేవనం చేయుదురు. మానసిక శక్తి తగ్గును. అపఖ్యాతి ఉండును. ధనాదాయం మాత్రమే లోటు లేకుండా, అంటే డబ్బులు ఉంటాయి కానీ ఆరోగ్యం బాగుండదు, మానసికమైన ప్రశాంతత లేదు, కంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో మీ శక్తియుక్తుల పరీక్షా కాలము, అంటే మీ నాలెడ్జ్కు, మీ కరేజ్కు ఇది ఒక టెస్టింగ్ సమయం అనుకోవచ్చు. సో ఈ సమయంలో కనుక మీరు బాగుంటే ఇంకొక 1 year కష్టపడితే వచ్చే సంవత్సరం నుండి మీకు రాజయోగం స్టార్ట్ అవుతుంది. సో ఈ సంవత్సరం మీరు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారు, మీరు తట్టుకుంటున్నారా లేదా అనే మీద మీ లైఫ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీరు తట్టుకొని నిలబడండి. కష్టాలు వస్తాయి. నల్ల బట్టలు అవాయిడ్ చేయండి. శుక్రవారం పూట నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయండి. శుక్రవారం పూట ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. గురుగారు, రాజపూజ్యం బాగుందన్నారు కదా, అది రిఫ్లెక్ట్ అవ్వదా? అంటే అది వేరే సబ్జెక్ట్. రాజపూజ్యం బాగుంది అంటే జనాలు తిట్టకపోవచ్చును కానీ కష్టాలు ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు తిట్టకపోవచ్చును. ఇప్పుడు ఉదాహరణ ఒక బిచ్చగాడు ఉన్నాడు, వాడు బిచ్చం ఎత్తుకున్నాడు, వాడిని ఎవరు తిడతారు? కానీ ఏ రకంగా తీసుకున్నా వాడు సమాజం లేనట్టే కదా. తిట్టకపోవచ్చు వాడిని ఎవడు పట్టించుకోకపోవచ్చు కాక, కానీ ఫైనాన్షియల్గా వీకే కదా. సో ఇక్కడ సమస్యలు ఉంటాయి కానీ జనాలు తిట్టకపోవచ్చు. జనాలు ఎవరు తిడతారు?
ఎవరైతే సమాజంలోకి వచ్చి కొట్లాటకు అంటే బతకడానికి బయటకు వస్తారో కంఫర్టబుల్ Yes, yes. జోన్ దాటి వాళ్ళని తిడతారు. అవును. నార్మల్గా బ్రతికేటువంటి వాళ్ళని ఎవ్వరు ఎప్పుడు ఎవరు తిట్టారు. ఎవరు. ఉద్యోగం చేసుకునే వాళ్ళ జోలికి ఎవ్వరు రారు. ఎవరు. వ్యాపారము ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కష్టాలు. కరెక్ట్. కుంభరాశి. ఇందాక మనం మకరం గురించి మాట్లాడుకున్నాం. ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది. నెక్స్ట్ కుంభరాశి ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది. ఏలినాటి శని ఈ సంవత్సరం ఉన్నటువంటి ఎఫెక్ట్ ఉన్న జాబితాలో మకరం, కుంభం, మీనం 3 రాశులు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం కుంభరాశి చూస్తున్నాం. కుంభరాశిలో ఏలినాటి శనిలో జన్మశని నడుస్తూ ఉంది. సో గురువు 4లోకి వస్తూ ఉన్నాడు, శని జన్మంలో ఉన్నాడు, ప్లస్ రాహుకేతువులు 2, 8లో ఉన్నారు. సో మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఏలినాటి శని ప్రభావంతో సతమతమయ్యే అవకాశం ఉంది. తలచిన కార్యములన్నీ వాయిదా పడుచు ఆలస్యమవుడచే మానసిక అశాంతితో ఉందరు. భూ గృహ నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడును. శారీరక శ్రమ పెరిగిపోవును. తేజస్సు తగ్గును. శరీర అలసట పెరుగును. అనారోగ్య బాధలు చుట్టుముట్టును. ప్రయాణ విఘ్నములుండును. వాహనం వలన ఇబ్బందులుండును. వాహన ప్రమాదాలు జరుగు అవకాశం ఉన్నవి. అపనమ్మకములు పెరుగును. అమర్యాద కలుగును. సంఘంలో గౌరవం తగ్గును. నూతన రుణములు చేయవలసి వచ్చును. శరీరంలో శక్తి క్షీణించును. బలము తగ్గును. తరచూ వైద్యశాల దర్శనములు ఔషధ సేవనం కలుగును. సర్వకార్యముల యందు నిలిచిపోవును. బ్యాంకు లావాదేవీల యందు విసుగు కలుగును. షూరిటీల విషయంలో జాగ్రత్త అవసరం. లేనిచో అనవసర కేసుల్లో ఇరుక్కొందురు. మానసిక అశాంతి పెరిగిపోవును. ఇంటి యందు శుభకార్యములు ఆటంకములతో ఆగిపోవును. భూగృహ నిర్మాణాది కార్యక్రమంలో ఆగిపోవును. చేయి వృత్తి వ్యాపార ప్రాంతముల యందు సమస్యలు, కలహములు, హఠాత్తుగా స్థానచలనము, ఇంటా బయట సమస్యలతో మనసు వికలమగును. అమర్యాద, అవమానము, అశాంతి. సో ఆల్మోస్ట్ ఆల్ ఏం చదువుకుంటూ పోయినా మీకున్నాయి మొత్తం నెగిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇది వాస్తవంగా ఫేస్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు మిగిలిన రాసులు 50% అటు ఇటు వేసుకోవచ్చు, కానీ మకరం, కుంభం, మీనం అయితే మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. సో మకర రాశి నెగిటివ్గా ఉంది. కుంభరాశి వెరీ 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 నెగిటివ్గా ఉంది. చాలా సమస్యలు ఏలినాటి శని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, అన్ని రకాలుగా, న్యాయపరంగా అన్ని రకాలుగా సమస్యలు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. శుక్రవారం కానీ గురువారం కానీ ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. ఈ క్రోధం కనిపిస్తుంది గురుగారు చాలా రాశుల మీద. అనిపిస్తుందా? రైట్. చివరగా మీనం. ద్వాదశ రాశుల్లో చివరి రాశి. సో చివరి రాశి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. మీనరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. సో డబ్బులు మిగిలినట్టే కనిపిస్తాయి కానీ మిగిలవు. ఆ మిగిలిన డబ్బులు కూడా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మోసం చేసి పట్టుకుపోతారు. సో ఓవరాల్గా డబ్బు మీ చేతిలో మిగలదు. సో ఏలినాటి శని ఫలితములతో ఈ సంవత్సరం తరచుగా అనారోగ్య బాధలు కలిగి వైద్యశాల దర్శనం కలుగును. ఔషధ సేవనం చేయుదురు. అనుకున్న పనులన్నీ వాయిదా పడును. అపఖ్యాతి, అవమానం కలుగును. సంఘ గౌరవం తగ్గును. మీ మాటకు విలువ లేకుండా పోవును. సంపాదించిన ధనమంతయు క్షయమగును. అన్ని కార్యములు నత్తనడకను నడుచును. బంధుమిత్ర కలహములతో అశాంతిగా ఉండును. శరీర పీడ కలుగును. వాహన ప్రమాదములు కలుగును. మధ్యలో కొంత శాంతి కలుగును. అవసరానికి తగిన ధనము రుణముల ద్వారా సమకూర్చుకుందురు. సర్వశక్తులు ఉపయోగించి కార్యములు సాధించుకుందురు. పుణ్యక్షేత్ర సందర్శన కలుగును. అకారమున కలహం ఏర్పడును. నీరసం, నిస్సత్వ, నిస్పృహ, నిరాశకు లోనవుదురు. సో కలహంలో మధ్యలో తలిచిన పనులు కలహం మధ్యలో ఆగిపోవును. ధనక్షయం పెరిగిపోవును. సరి అయిన ఆధారం లేక మీ పెట్టుబడులు వెనుకకు రాక ఇబ్బందులు పడుదురు. సో ఎక్కడ తీసుకున్నా మానసికంగా డిప్రెషన్ కనిపిస్తూ ఉంది. యాంగ్జైటీ డిజార్డర్ కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం డబ్బు మెయిన్ టార్గెట్ అవుతుంది. మీరు సంపాదించిన డబ్బు అంతా కూడా జీరో, నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది. ఇంట్లో ఎవరో ఒకరి ద్వారా ఉన్న డబ్బంతా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. రెండవది, మీరు ఏదైనా ఇల్లు కట్టామనుకున్నా, జాగా కొందామనుకున్నా జీరోకి వచ్చేస్తుంది. మీరు పెట్టేటువంటి ఉదాహరణ రూపాయి అయితే అవుట్కమ్ అనేది 10 పైసలే వస్తుంది. సో మీనరాశి చాలా 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 నెగిటివ్ ఫలితాలు ఇవ్వబోతూ ఉంది. ఏలినాశి నడుస్తూ ఉంది. అండ్ గురువు మనకు రాహుకేతువులు జన్మం సప్తమంలో ఉన్నారు. అలాగే 3వ ఇంట్లోకి గురువు వస్తూ ఉన్నాడు. వ్యయంలో శని ఉన్నాడు. అంటే ఏలినాశి నడుస్తూ ఉంది. సో రాసులలో, గ్రహాలలో అన్ని నెగిటివ్గా ఉన్నాయి. సో మకరం, కుంభం, మీనాన్ని కనుక తీసుకుంటే 3 రాసులు సేమ్ రిజల్ట్ని ఇవ్వబోతూ ఉన్నాయి. మీనరాశి కూడా చాలా నెగిటివ్గా ఉంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబ పరంగా. సో చాలా వరకు సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి 3 నెలలకు ఒకసారి దర్శించుకోండి. సమస్యల నుండి బయటపడతారు. ఇవి ఓవరాల్గా మనకు రాశి ఫలాలు.